మీ ఎన్ఎంఎల్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం. వెల్కమ్ టు MK7 టీవీ. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా సాగునీరు విడుదల చేయకుండా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 11న ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులతో నార్లాపూర్ దగ్గర ఆందోళనకి బీఆర్ఎస్ నిర్ణయం. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హాజరవుతారు. తెలంగాణ భవన్ ప్రెస్ మీట్లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈరోజు మర్కుక్ మండలంలోని శివారు వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ గారి పాలక మండలి ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సహకారంతో ఈరోజు చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా పెద్దలు గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు, నాతో పాటు మాజీ ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు, అలాగే నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామ ప్రజలు చాలా మంది దీంట్లో పాల్పంచుకోవడం జరిగింది. చాలా సంతోషం. మనందరికీ తెలిసిందే, కేసీఆర్ గారు ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో కూడా దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలనే ఒక సదుద్దేశంతో అటు కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇటు హరిత విప్లవం కూడా తీసుకురావాలని చెప్పేసి హరితహార కార్యక్రమం చేసి ప్రతి సంవత్సరం బడ్జెట్లో సముచిత స్థానం కల్పించి ప్రతి సంవత్సరం దీనికి ఒక ప్రత్యేకంగా అందరూ ప్రజాప్రతినిధులను, అధికారులను మోటివేట్ చేసి పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమం గత కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము కూర్చో తప్పకుండా చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఆ కేసీఆర్ గారి ఛాలెంజ్ అనే ఒక బృహత్తరమైన కార్యక్రమము ఒక రాష్ట్రంలో కాకుండా కూడా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రముఖుల చేత వాళ్ళను భాగస్వాములను చేసి ప్రతి రాష్ట్రంలో కూడా దీని ప్రాముఖ్యత తెలియజేసి ఆయా రాష్ట్రాలలో కూడా ఈ చెట్లు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. తప్పనిసరి ఇది మానవాళికి ఈ చెట్లు అనేది ఎంత అవసరమో మనందరికీ తెలుసు. నీరు తర్వాత ఆక్సిజన్ కూడా జీవించే ప్రతి జీవికి కూడా ఆక్సిజన్ అవసరం కాబట్టి ఆ ఆక్సిజన్ అనేది చెట్ల ద్వారానే వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమము కేసీఆర్ గారు ప్రవేశపెట్టినప్పుడు యావత్ భారతదేశం కూడా దీన్ని గర్వించి చెప్పుకోవడం జరిగింది. ఇది తప్పకుండా వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి పౌరుడు ప్రతి ఇంట కూడా తన బాధ్యతగా ఒక మొక్క నాటాలని నేను ఈ సందర్భంగా గ్రామ ప్రజలను కోరుతున్నాను.
ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు సంతోష్ కుమార్ గారు, అదేవిధంగా మండల బీఆర్ఎస్ పార్టీ టీము, నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా రైతులు, మహిళలు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు శివారు వెంకటాపురం గ్రామంలో పెద్ద ఎత్తున హరితహారం కింద చెట్లు నాటే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ గ్రామంలో 2000 పైచీలకు మొక్కలు నాటి గ్రామాన్ని హరిత గ్రామంగా తీర్చిదిద్దాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు సంతోషరావు గారి ఆదేశాల మేరకు మరి ఈ కార్యక్రమం తీసుకున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హరిత రాష్ట్రంగా ఏర్పడడానికి పెద్ద ఎత్తున మరి సంతోషరావు గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపుగా 286 కోట్ల మొక్కలు ఈ రాష్ట్రంలో నాటి పల్లె ప్రకృతి వనాలు, అదేవిధంగా పట్టణ ప్రకృతి వనాలు, రోడ్ల వెంట, అదేవిధంగా దట్టమైనటువంటి అడవులు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో హరిత రాష్ట్రంగా మార్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మరి గౌరవనీయులు పెద్దలు గ్రీన్ ఛాలెంజ్ పేరు మీద దాదాపు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో మొక్కలు నాటిస్తున్నటువంటి గొప్ప ఆదర్శ నాయకుడు, ఆదర్శంగా తీసుకున్నటువంటి వ్యక్తి సంతోషరావు గారు. మరి సంతోషరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఎవరు పుట్టినరోజున్నా వాళ్ళ సందర్భంగా ఒక మొక్క నాటాలి, ఒక బిడ్డ కూతురు పేరు పెడితే ఒక మొక్క నాటాలి, అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాలి. ప్రతి వ్యక్తి మీద పుట్టినరోజు సందర్భంగా, పెళ్లి రోజు సందర్భంగా, అదే అకేషన్స్ సందర్భంగా కూడా మొక్కలు నాటి రాష్ట్రంలో పెద్ద ఎత్తున హరిత విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే సంతోషరావు గారు, కేసీఆర్ గారు. ఈ కేసీఆర్ గారి ఆదర్శంలో రాష్ట్రంలో అన్ని గ్రామాలలో కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటం. ఇవాళ ఏ రోడ్డు, ఏ హైవే వెంట వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మొక్కలు నాటుతున్నాయంటే బికాస్ ఆఫ్ కేసీఆర్. ఆ పెద్ద పెద్ద మొక్కలు కనిపిస్తున్నాయంటే కేసీఆర్ గారు. మరి ఇవన్నింటి కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఇలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో మరి పాడి పంటలతో ఆర్థిక రాష్ట్రంగా ఏర్పడ్డదంటే దానికి కారణం కేసీఆర్ గారు. మరి భవిష్యత్తులో కూడా మరి ఇవాళ కేసీఆర్ గారు లేకపోవడం వల్ల ఎంత నష్టం జరిగింది. రాష్ట్రంలో ప్రతి వ్యక్తి నష్టపోయాడు, రైతు నష్టపోయాడు, విద్యార్థి నష్టపోయాడు, నిరుద్యోగి నష్టపోయాడు, అదే మహిళలు నష్టపోయారు, ప్రతి వ్యక్తి నష్టపోయాడు, రాష్ట్రమే నష్టపోయింది. కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను భవిష్యత్తులో తెలంగాణ భారతదేశానికి ఆదర్శంగా ఉండాలి. ఆ లక్ష్యంతో కేసీఆర్ గారు కృషి చేశారు, సంక్షేమం ఇచ్చారు, అదేవిధంగా వ్యవసాయాన్ని రంగాన్ని ముందుకు తీసుకెళ్లారు, దాంతోపాటు ఇండస్ట్రియల్ ముందుకు తీసుకెళ్లారు, ఫార్మర్ని ముందుకు తీసుకెళ్లారు, అన్ని సాఫ్ట్వేర్ ముందుకు తీసుకెళ్లారు, అన్ని రంగాలను ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి ఎక్కడ చూసినా ఆ రోజు ఎవరి ఇంట్లో చూసినా డబ్బులే డబ్బులు, ఎవరి ఇంట్లో చూసినా వడ్ల రాసులే రాసులు. మరి ఇవాళ పరిస్థితి ఏంటి? ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా దివాలా కొరతనం కనిపిస్తుంది. నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తుండ్రు, విద్యార్థులు రోడ్ల మీదకి వస్తుండ్రు, రైతులు రోడ్ల మీదకి వస్తుండ్రు. ఎవరిని చూసినా ఒక అసంతృప్తి కనిపిస్తుంది. కాబట్టి మన రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, ప్రతి వ్యక్తి కూడా ఏం కోరుకుంటున్నారంటే మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, మళ్ళీ తెలంగాణ రాష్ట్రం హరిత విప్లవం రావాలి. మరి దానికి నాయకత్వం వస్తున్నటువంటి యువ నాయకుడు మరి మా సంతోషరావు గారు కూడా వెంట ఉండి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని కాపాడడంలో కానీ, బీఆర్ఎస్ పార్టీకి అండదండలు ఉండడం కానీ, కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా ఉండి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సంతోషరావు గారి పాత్ర కూడా ఉంది. దాంతోపాటు మా హరీష్ రావు గారు, మా కేటీఆర్ గారు, మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రతి వ్యక్తి కూడా హరితహారంలో ఇన్వాల్వ్ అయి పనిచేసిండ్రు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ఈరోజు వచ్చినటువంటి మా బృందాన్ని అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తారు.